ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండలోని డీవీకే రోడ్ దగ్గరికి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగాయి అనే విషయాన్ని వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. సార్ నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు దుర్గా సార్. ఏం చేస్తుంటారు సార్? పని చేస్తాం మామూలుగా. గ్రామం మండలం నల్లగొండ. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభియానం సార్. ఆయన సౌకర్యం మంచిగా చేస్తుంది సార్. మంచిగా సార్. ఏ విధంగా అంటారు? ఏ విధంగా అంటే మాకు పింఛన్ ఒకటి ఇస్తుంది, బియ్యం ఇస్తుంది, అంతే. కరెంటు గ్యాస్ వస్తుంది. వస్తుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో అంటే ఇంకా ఆయన అట్లే ఇచ్చిండు, ఈయనకి అంతే సార్. కొంతమందికి మాపి వచ్చింది, కొంతమందికి రాలే. 3 ఎకరాలకు వేస్తుడు ఎకరాల పైసలు, 10 ఎకరాలు 20 ఎకరాలకు వేయలే. ఇక కరెంట్ అంటే ఇస్తుండు, 200 యూనిట్ల ఇస్తుండు. ఇక కొంతమందికి మాపి వేసిండు, కొంతమందికి వేయలేదు. ఇక గట్లే ఉంది ఆయన. బస్ పీరి ఇచ్చినట్టుంది ఒక బస్సు. ఇక కరెంట్ ఒక పీరి ఇచ్చిండు, గంతే. ఇక మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంద్ చేసిండు, అందరికీ ఒడ్లు కొన్నాడు ఇష్టాగా. ఎకరాలపై 100 ఎకరాలు ఉన్నోని కూడా వేసిండు, 10 ఎకరాలు ఉన్నోనికి, ఎకరం ఉన్నోనికి, గుట్టలు ఉన్నోనికి అందరికీ వేసిండు. నీళ్ళు ఆడితే ఆ మగ పిల్లగారి 12,000 ఇచ్చిండు, ఆడపిల్లకి 10,000 ఇచ్చిండు. అన్ని అట్లా జరిగినాయి. అప్పుడు ఆయన పాలనే బాగుంది. ఆయన 100 ఎకరాలకు ఇచ్చిండు, గుట్టలకు ఇచ్చిండు, చెట్లకు ఇచ్చిండు, అన్నిటికి ఇచ్చిండు. ఇదేమి ఇస్తలేడు. 2 లక్షలు మాపాడాడు. 2 లక్షలు మాపాడే కొంతమందికి చేసిండు, కొంతమందికి చేయలే. ఆయన 2 లక్షలు మాపి చేసినది మొత్తుకుంటున్నాయి. యాడ్ చేసిండు ఆయన 2 లక్షలు. ఎకరాల పైసలు 3 ఎకరాలకు 4 ఎకరాలకు వేసిండు. ఆ 4 ఎకరాలకైనా కొంతమందికి వేసిండు, కొంతమందికి వేయలేదు. థ్యాంక్ యూ సార్. ఇలా తులం బంగారం అన్నాడు, తులం బంగారం పోయింది. ఇక నీళ్ళు ఆడితే ఇటు పోయినాయి, అవి అటు పోయినాయి, అంతా పోయింది. ఇక ఏముంది, ఏం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా అంతా. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? కనకయ్య. ఏం చేస్తుంటారు సార్? ఆర్టీ ఏజెంట్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా బాగుంది. పోయినసారి పర్పకానే బాగుంది. కాకపోతే కొంచెం జీతాలు ఇంకా ముందు వస్తున్నాయి కదా, అందరికైతే ఉపాధి కల్పిస్తున్నాడు కదా. ఒక బస్సుకు ఛార్జ్ ఒకటే బాంబ్లెట్ అయిపోయింది, బస్సు ఛార్జ్ది. కొంతమంది లేడీస్ ఏమో ఎందుకు పెట్టిన అంటున్నారు, వర్గ కిరాయిలు ఏమంటున్నారు. అది ఒక పెద్ద న్యూసెస్ అయిపోయింది. మొత్తం అయితే పనులు అయితే బాగా చేస్తున్నాడు, పర్వాలేదు. హాస్టల్ అని చెప్పి, పిల్లలకు మంచి ఫుడ్ అని, సన్న బియ్యం అని చెప్పి, జీతాలు కూడా పెంచడం, ఉద్యోగాలు ఇవ్వడం, దాదాపు అయితే పర్వాలేదు. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? అంటే కేసీఆర్ గారు ఎలాంటి జాబులు ఇవ్వలేదు, ఎవరికి దగ్గర తీయలే. అలా కనీసం మీటింగ్ పోవడానికి, అసెంబ్లీ పోవడానికి ఎవరికి బిల్లు పెట్టేది, కానీ దాని యొక్క డబ్బులు వృధా చేసేది. బాగా వృధా చేసుకుంటూ ఖర్చు వృధా చేసేది. తిండాలని అని చెప్పి, వాని చెప్పి, అని చెప్పి, ఎలాంటి ప్రాబ్లం లేకుండా అని చేయలే, పరిపాలన చేయలే. ఎవరికి ఉద్యోగం ఇవ్వలేదు. కాకపోతే ఎక్స్ట్రా పెంచిండు అందరికీ. 58, 60 చేసిండు, 60, 61 చేసిండు. మళ్ళీ రిటైర్ అయిన వాళ్ళకు కూడా వాళ్ళు జాబ్ ఇచ్చిండు. వాళ్ళకు ఎవరికి లాభం ఉంటుంది, వచ్చిన లాభం ఉంటుంది. చెదగా అనుకో, మనకి ఏం చెద కూడా కాదు. ఉద్యోగం చేస్తానికి ఉద్యోగ పిల్లలకి ఇవ్వలే. యూనివర్సిటీలో ఉద్యోగాలు వచ్చినా ఎవరికి ఇవ్వలే. కాకపోతే కొట్టిన పిల్లలు కూడా ఎవరికి ఇవ్వలే. యూనివర్సిటీ పిల్లలు కూడా ఉద్యోగం తెలంగాణ చేశారు. వాళ్ళకి ఎవరికి పిలిచి జాబులు ఇవ్వలే. అది మొత్తం తీరు ఇచ్చాడు. 12 మంది చచ్చిపోతే వాళ్ళకి ఎవరి దగ్గర ఇవ్వలే. 12 మంది చచ్చిపోతే వాళ్ళకి కూడా ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలే. ఏదో ఒకరికి ఇచ్చాడు కానీ అందరికి ఇవ్వలే. వాళ్ళకి కనీసం పింఛన్ వచ్చినా అయిపోయేది, పింఛన్కి ఇవ్వలే. మనకి ఏం కొట్లాడినా ఏం చేయలే. కాకపోతే డబుల్ బెడ్రూమ్ పెట్టిండు, అందరికీ మళ్ళీ ప్రాబ్లం పెట్టిండు. ఎవరి ఇల్లు వాళ్ళకి ఇస్తే అయిపోయేది. వాళ్ళ జాబ్ ఉన్నదాన్ని ఇస్తే మంచిగా ఉండిపోయేది. అట్లా ఇవ్వలే. కొన్ని అయితే వేస్ట్ అయిపోయినాయి. అది డబుల్ బెడ్రూమ్, ఏం ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ సార్. సార్ 4,000, 6,000 చేస్తున్నారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో. అంతకుముందు టీఆర్ఎస్లలో నా 3,000 పోయి 40,000 రూపాయలు పెంచిండు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే వేడేసాం నగరకాల జిల్లా మండలం నల్గొండ డిస్ట్రిక్ట్. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో గెలిచినా కూడా 4,000, 6,000 చేస్తున్నాడు. లేదు. అయితే రుణమాఫీ కాలేదు. ఆయన ఎకరం 4 గుంటలు తీసుకుంటే, లోన్ తీసుకుంటే రుణమాఫీ కాబట్టి కాలేదు. నేను తిరిగి మళ్ళీ అప్పు తెచ్చుకొని, మళ్ళీ అప్పు తెచ్చుకొని పాస్బుక్ తెచ్చుకున్నాను. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇబ్బంది ఏం లేదు సార్. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న అవి కూడా వచ్చాయి సార్. అప్పుడు 6,000, అప్పుడు 10,000, అప్పుడు 10,000 వేసేది. ఇక మన హనుమంతు వాడికి వేసినాం, ఎకరా 4 గుంటలకు వేసినాం. థ్యాంక్ యూ సార్.